సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం చేపర్తి గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన చేపర్తి యాదగిరి స్వశక్తితో రాణిస్తూ ఎస్సీ సామాజిక వర్గానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి ఉపాధ్యాయుడిగా కొలువు సంపాదించి సహధర్మచారిని కూడా ఉపాధ్యాయురాలు బెల్లి శ్యామలను వివాహం చేసుకుని ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెస్తూ ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత విద్యను బోధిస్తూ వారిని ఉన్నత శిఖరాలకు చేర్చే విధంగా ముందుకు సాగుతున్న బెల్లి శ్యామల యాదగిరి ఉపాధ్యాయ ఉత్తమ దంపతులుగా పేరు సంపాదించుకున్నారు. చేపర్తి యాదగిరి మందకృష్ణ మాదిగ గారికి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకొని ఏబీసీడీ వర్గీకరణలో కీలక పాత్ర పోషిస్తూ ఎంఈఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఏబీసీడీ వర్గీకరణ ద్వారానే ఎస్సీ ఉపకులాలకు మేలు కలుగుతుందని మందకృష్ణ మాదిగ బాటలో నడుస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మొక్కబోని ఆత్మవిశ్వాసంతో యువతకు ఆదర్శంగా నిలుస్తున్న చేపర్తి యాదగిరి తన పుట్టిన ఊరిని ఇంటి పేరుగా మార్చుకొని గ్రామంలో మహనీయుల విగ్రహాలను నెలకొల్పటంలో ముఖ్య భూమిక పోషించి చేపర్తి గ్రామంలో యువతకు దిశానిర్దేశం చేస్తూ సన్మార్గంలో నడిచే విధంగా కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఉపాధ్యాయుడిగా, ఉద్యమ నాయకుడిగా, ఒక వక్తగా, రైతుగా, ఒక గాయకుడిగా యువతకు ఆదర్శంగా నిలుస్తున్న చేపర్తి యాదగిరి సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం రావటం సంతోషకరంగా ఉందని, మాలా మాదిగ ఉపకులాలు ఎవ్వరి బాట వారు ఉపయోగించుకుంటూ రావాల్సిన వాటి కోసం అందరం కలిసి పోరాటం చేయాలని, ఈబీసీడీ వర్గీకరణ ద్వారానే ఎస్సీ ఉపకులాలకు మంచి జరుగుతుందని ఫిబ్రవరి 7న నిర్వహించే 1000 గొంతులు 1,00,000 డప్పులు కార్యక్రమం విజయవంతం చేయాలని, త్వరలోనే ఏబీసీడీ జరుగుతుందని, మందకృష్ణ మాదిగ నాయకత్వం బలపరుస్తూ సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చేపర్తి యాదగిరి గారితో ముఖాముఖి. ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకుడు, ఎంఈఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపర్తి యాదగిరి గారు ఏబీసీడీ వర్గీకరణలో తన వంతు సహాయ సహకారాలు చేస్తూ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న చేపర్తి యాదగిరి సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం చేపర్తి గ్రామానికి చెందిన చేపర్తి యాదగిరి గారితో మనం ఉన్నాం. తన గురించి తన మాటల్లో తెలుసుకుందాం. అన్నగారు నమస్తే. అన్న నమస్తే అన్న. మీ గురించి మీ మాటల్లో. అన్న నమస్తే, నా పేరు చేపర్తి యాదగిరి మాదిగ. మాది మర్కూక్ మండలం చేపర్తి గ్రామము సిద్దిపేట జిల్లా. అయితే వాస్తవంగా ఏంటంటే నేను మా ఇంటి పేరు ఎల్కంటి. నేను విద్యాభ్యాసం పూర్తి చేసుకొని మా ప్రాథమిక పాఠశాల చేపర్తిలో చదువుకొని తర్వాత తిగుల్ హై స్కూల్లో 10వ తరగతి వరకు పూర్తి చేసి గజ్వెల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని గజ్వెల్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకున్న సందర్భంలో అప్పటికే నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఈ గజ్వెల్ ప్రాంతంలోకి వచ్చి కొంత అందరితోటి కలిసి పరిచయం చేసుకునే క్రమంలో నేను ఎల్కంటి యాదగిరిని అని మళ్ళీ నా ఐడెంటిటీ చెప్పుకోవడానికి మళ్ళీ ఏంటంటే నేను చేపర్తి యాదగిరి అని చెప్పుకోవడం ద్వారా కొంత ఐడెంటిటీ వచ్చింది. అట్లే నా ఊరు పేరే నా ఇంటి పేరుగా మారింది. అదే సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సామాజిక బాధ్యతగా నేను ఉద్యోగం చేస్తూనే నా యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను చదివిన తర్వాత అట్లే మాదిగ దండోర ఉద్యమంలో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగతో నేను ప్రయాణం కొనసాగించిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాను. ఒక సామాజిక బాధ్యతగా ఉద్యోగం చేస్తూనే దానికి ప్యారలల్గా అంటే నాకున్నటువంటి ఖాళీ సమయాలలో జాతిని చైతన్యం చేయాలనే ఉద్దేశంతో నేను మాదిగ దండోర ఉద్యమంలో మాదిగ ఉద్యోగుల సమైక్య విభాగంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అన్నగారు, విద్యాభ్యాసం అయిన తర్వాత ఉద్యోగ వేటలో మీరు ఎదుర్కొన్న హెచ్చు తగ్గులు ఏమైనా మీ మాటల్లో? ఓకే, థ్యాంక్ యూ అన్న. అయితే వాస్తవంగా ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రాథమిక పాఠశాలలో తరగతి మొదటి స్థాయి వచ్చే విద్యార్థిని. అదేవిధంగా నేను హై స్కూల్ స్థాయికి పోయేసరికి కొంత అక్కడ కాంపిటీషన్ ఎక్కువైపోయి కొంత ముందుకు వెళ్తూ చివరగా 10th క్లాస్లో నేను స్కూల్ సెకండ్ టాపర్కి వచ్చిన. అదే సందర్భంలో ఇంటర్మీడియట్ నేను గజ్వేల్కి వచ్చేసరికి కొంత ఆ విద్యలో కొంత వెనుకబడిపోయిన వాస్తవంగా అప్పుడు. అండ్ ఇంటి దగ్గర కొంత పనులు చేయడం, మధ్యాహ్నం వరకు మా మధ్యాహ్నం తర్వాత స్టార్ట్ అవుతుండే కాలేజు. ఆ మధ్యాహ్నం కంటే ముందు పొద్దున అంత వ్యవసాయ పనులు చేసి మధ్యాహ్నం 12 గంటల వరకు,
తర్వాత బస్సుకు వచ్చేసి చదువుకొని మళ్ళీ వెళ్ళే పరిస్థితి ఉంటుండే. అట్లాంటి పరిస్థితుల్లో నేను ఇంటర్మీడియట్ ఒకసారి ఏమైందంటే బాగా ఈ పర్ఫెక్ట్గా నేను ఆ టైం టేబుల్ సెట్ కాక కొంత నాకు అది లేక ఇంటర్మీడియట్లోనే ఒక సంవత్సరం ఫెయిల్ అయిపోయినా. ఆ ఫెయిల్ అయిపోయిన సందర్భంలో కూడా మళ్ళీ ఎట్లనేసి కష్టపడి చదవాలని చెప్పి మళ్ళీ ఆ ఒక సబ్జెక్ట్ పోతే దాన్ని పాస్ అయ్యి రాసి మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయినా. ఆ డిగ్రీలో జాయిన్ అయినటువంటి తదనంతరం నా డిగ్రీ ఫైనల్ వరకు నేను వస్తున్నాను. వచ్చిన సందర్భంలోనే అప్పుడు 2002లో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు ఏం చేసిందంటే అన్ట్రైన్ డిఎస్సి ప్రకటించడం జరిగింది. అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి అప్పుడు టీచర్గా అందరికీ బ్యాక్లాగ్ పోస్ట్లో ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఒక మిత్రుల తెలిసినటువంటి సమాచారంతో నేను అప్లై చేసి హైదరాబాద్లో మా అమ్మమ్మ వాళ్ళు మా మామల దగ్గరికి పోయి ఆడ కోచింగ్ తీసుకుంటూ అక్కడే ఉండి ప్రిపేర్ అయ్యి ఆ సంవత్సరం ఆ ఉద్యోగానికి ప్రిపేర్ అయిపోయి నేను పాస్ అయిపోయి అందులో ర్యాంక్ తెచ్చుకొని నేను ఉద్యోగం పొందడం జరిగిందన్న. ఓకే అన్నగారు, చదువు అయిపోయింది, ఉద్యోగ వేటలో కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నారు. ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమ బాట ఎప్పుడు మొదలైంది మీ మాటల్లో? ఓకే. అయితే వాస్తవంగా ఏంటంటే మేము 6th క్లాస్ 7th క్లాస్లో ఉన్నప్పుడే అప్పుడు అంబేద్కర్ సంఘాలు వేసుకుంటూ గ్రామాన అంబేద్కర్ యువజన సంఘాల నిర్మాణం జరుగుతూ ఉంది. అప్పుడే అంబేద్కర్ అంటే ఏంది ఆ పాటల రూపంలో ఉపన్యాసాల రూపంలో అంబేద్కర్ గురించి తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాత నేను డిగ్రీ చదివేటప్పుడు నాకు టైం దొరికినప్పుడల్లా అంటే అక్కడ విన్నటువంటి అంశాలని తెలుసుకోవాలనే ఉత్సాహంతో హై స్కూల్ స్థాయిలో కావచ్చు లేకపోతే డిగ్రీకి వచ్చిన స్థాయిలో కావచ్చు ఎక్కడ పుస్తకాలు దొరికినా కొంత చదవాలనే జిజ్ఞాస పెరిగిన తర్వాత నేను అంబేద్కర్ గురించి చదువుకొని అంబేద్కర్కి సంబంధించినటువంటి ఆ రచనలు కానీ వాటిని లేకపోతే అంబేద్కర్ గురించి మాట్లాడే వాళ్ళతోటి కొంత ఫ్రెండ్షిప్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటుండే. ఈ క్రమంలోనే అంబేద్కర్కు విషయాలు తెలుసుకుంటూనే అట్లే పూలే, సావిత్రిబాయి పూలే వీళ్ళకి సంబంధించిన అంశాలు కూడా కొంత తెలుసుకోవాలనే జిజ్ఞాసతోటి కొందరు అటువంటి సమూహం ఫ్రెండ్స్ అంతా కలిసిరు. అదే క్రమంలో అదే సందర్భంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం కూడా కొనసాగుతుంది ఒకవైపు. కాకపోతే ఏంటంటే మాకు అప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమం పరిచయం లేని క్రమంలో ఇక్కడనే మన గజ్వెల్లో కొంత ఎంఆర్పిఎస్ విభాగానికి సంబంధించి ఎంఎస్సి ఉంటుండే. అప్పుడు మహాజన స్టూడెంట్ యూనియన్ అని చెప్పి ఉంటుండే. అంటే మిగతా విద్యార్థి సంఘాలతో పాటుగా ఈ సంఘం కూడా ఉంటుండే. ఈ సంఘంలో కొంత మేము క్రియాశీలక మనం లేం కానీ దాన్ని ఫాలోవర్స్గా ఏదో కొత్త ఉంది కదా, ఇదో సమూహానికి అంటే ఈ బడుగు వర్గాల కోసం పనిచేసే దానిలాగా ఉంది కదా అని ఒక ఊహ మాత్రం ఉండేది. దాని తర్వాత అదే క్రమంలో మేము డిగ్రీ ఉన్నప్పుడే మాకు జాబ్ వచ్చేసింది. ఆ వచ్చిన సందర్భంలో అసలు జాబ్ ఎట్లా వచ్చింది అనే ఒక విశ్లేషణ చేసుకున్నప్పుడు ఏబిసిడి కేటగిరైజేషన్ ద్వారా చాలా మందికి జాబులు వచ్చినాయి. ఈ ఉద్యమం గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు నిర్మాణం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఉద్యమం మనం అంబేద్కర్ స్ఫూర్తికి అనుకూలంగా ఉంది కాబట్టి అప్పటికే నాకు ఒక అవగాహన ఉంది ఏంది అంబేద్కర్ అంటే ఏంది, ఈ సామాజిక వ్యవస్థ అనేది. అందులో భాగంగా కృష్ణమాది గారి ఉద్యమం నేను విన్న తర్వాత అందులో పాల్గొనాలనే ఉద్దేశంతో నా ఉద్యోగం వచ్చిన అంటే విద్యార్థిగా ఉన్నప్పుడు కొంత దానికి అవగాహన ఉన్నా కానీ ఉద్యోగం వచ్చినాకనే నేను ఎక్కువ అందులో ఇన్వాల్వ్ అయ్యి దాని యొక్క స్ఫూర్తిని మొదటగా నా గ్రామంలో విస్తరించాలని చెప్పి నాతోటి ఉన్న యువకులతో చాలా సందర్భాల్లో పంచుకోవడం జరిగింది. అట్లా ఎంఆర్పిఎస్ ఉద్యమం వైపు నేను వెళ్తూ నాతో పాటుగా కొంత సమూహాన్ని కూడా పరిచయం చేసినటువంటి సందర్భం ఉందన్న. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ గారితో మీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది, ఎలా కొనసాగుతుంది? ఓకే అన్న, మందకృష్ణ మాదిగ గారితో అంటే ఆయన చాలా దూరంగా ఉండి చూడడం, మీటింగ్లో ఉండి చూడడమే కానీ దగ్గరగా ఉండి చాలా సందర్భాలు చూడలేదు. కాకపోతే అవకాశం ఎలా వచ్చింది ఎట్లొచ్చింది అనే సందర్భంలో విద్యార్థిగా ఉన్నప్పుడు కొంత దాన్ని దూరం నుంచి అబ్జర్వ్ చేసినాం. ఉద్యోగిగా ఉన్నప్పుడు అందులో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. అంటే ఇక్కడ ఉన్నట్టు ఎంఆర్పిఎస్ నాయకత్వంతో కలిసి పనిచేయడం అయినప్పుడు మనం ప్రాథమిక దశలో ఉన్నాం కాబట్టి అన్నగారికి మనం గుర్తింపు అది పోయేది. కాకపోతే ఏంటంటే అభిమానం ఉండేది పోయేది. ఇట్లాంటి సందర్భంలో నాకు ఒక మంచి అవకాశం, నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మేము రాసినటువంటి డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి మా భార్య నుంచి మాకు సంబంధం వచ్చింది, అమ్మాయింది చేసుకుంటారా అని చెప్పి. అట్లా కొంత మా మిత్రులతోటి మాకు శ్రేయబులేసంతో వస్తే సరే మనకే జాబ్ వచ్చింది కదా, మనం కూడా కొంత అదే మెంటాలిటీతో చేసుకుంటే భవిష్యత్తులో కూడా కొంత ఎకనామికల్ ఉంటే మంచి పరిస్థితిలో ఈ సమాజాన్ని మార్చడానికి కొంత అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆ సంబంధం చేసుకోవడం జరిగింది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ చేసుకున్న తర్వాత మా ఇద్దరు అభిప్రాయాలు ఒకే రకమైనటువంటి బాటలో ప్రయాణించే అవకాశం దొరికింది. ఆమె కూడా అప్పటి వరకు ఆమెకు ఉద్యోగం వచ్చింది వర్గీకరణతోటే, కానీ ఆ వర్గీకరణ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె వాస్తవంగా తెలియదు ఈ వర్గీకరణ ఎవరు సాధించారనేది. నాకు పెళ్ళైన తర్వాత మేమిద్దరం మధ్య డిస్కస్ చేసుకున్నాం ఏంది అసలు పరిస్థితి ఏంటంటే ఇట్లా కృష్ణమాదిగ ఇదంతా డిస్కస్ జరిగింది. అప్పుడు మేము డిసైడ్ అయ్యాం అంటే మనకి ఇంత అవకాశం వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ను మనం ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే.
ఎంఆర్పిఎస్లో మనం ఉండాల్సిందే, ఎంఆర్పిఎస్కు మనం పాటుపడాల్సిందే అని చెప్పి మేము అంతకుముందు ఒక్కొక్కరిగానే నేను పోయేవాడిని. తర్వాత నా పెళ్ళైన తర్వాత నిజంగానే మేము రకరకాల పెళ్ళైన తర్వాత రకరకాల జంటలు ఏదో హనీమూన్కో ఎక్కడెక్కడ వెళ్తుంటారు కదా, కానీ మేము మాత్రము మా పెళ్ళైన తర్వాత వెంటనే దండోరంలో మేము ప్రయాణం చేసినాం. మా ప్రయాణంలో ర్యాలీలో ఎక్కడ పోయినా సరే మాకు ఎవరు చెప్పకుండా వెళ్ళేవాళ్ళం. అది ఎంత దూరం అయినా బండి మీద వెళ్ళేవాళ్ళం. చాలా సందర్భాల్లో కృష్ణమాదిక్ గారు మమ్మల్ని దూరం నుంచి అబ్జర్వ్ చేసిండు. చేసి ఒక రోజు జయదేవ్పూర్కి వచ్చిండు. జయదేవ్పూర్కి వచ్చిన తర్వాత అక్కడ స్టే చేసిండు నైట్. వాళ్ళు ఎంఆర్పిఎస్ నాయకత్వం నాకు ఏం చెప్పారంటే, అన్నకు మీరు కొంచెం ఎన్నుకుంటు కదా ఎంప్లాయీస్ ఏమన్నా అన్నకు భోజనం తీసుకురండి అని చెప్పిండు. నేను ఇంటి దగ్గర నుంచే తీసుకుపోయాను. అందరు మామూలుగా హోటల్ నుంచి తీసుకుపోతారు కానీ నేను ఇంటి దగ్గర నుంచి తీసుకుపోయినా. పోయి కూర్చునేట్టుగా మాట్లాడినాక అప్పుడు డిస్కస్ చేసిండు. అసలు ఏంది నువ్వు చాలాసార్లు చూస్తా ఉన్నా, మీరు అమ్మాయి నువ్వు ఇద్దరు వస్తారు కదా అన్నాడు. అనగానే అవునన్నా అని చెప్పిన. అంటే ఎక్కడ ఏం చేస్తారు మీరు అంటే, మీ ఇద్దరం టీచర్లు అని చెప్పిన. అంటే అప్పుడు ఆ అమ్మాయికి ఇట్లా జాబ్ వచ్చిందంటే మరి నీకు అన్నాడు. అంటే నాకు కూడా వచ్చిందన్న అని ఆ సందర్భంగా చెప్పడం జరిగింది. ఓహో రైట్ నాన్న అని చెప్పి అప్పుడు భుజం తట్టి, మీలాంటి వాళ్ళు ఉద్యమానికి చాలా అవసరం అన్న, ఖచ్చితంగా మీరు ఈ ఉద్యమంలో ఉండాలని చెప్పి అన్నగారు ఆ రోజు గుర్తింపు వచ్చింది మాకు. అంటే వాస్తవంగా ఏంటంటే మేము ఇద్దరం ఉండడం ద్వారానే కృష్ణమాదిక్ గారు గుర్తుపట్టినాక మా ప్రయాణం అట్లా కొనసాగింది. మా నిజంగానే ఒక చాలా బాధ్యతలు అప్పచెప్పింది. చాలా అంశాల్లో డిస్కస్ చేసేవాళ్ళం. ఆ బాధ్యతలు అప్పచెప్పుకుంటూ ఎంఆర్పిఎస్ ఫ్లో ఉన్నప్పుడు అందరితో పనిచేసినాం. ఎంఆర్పిఎస్ కొంత క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అదే స్థాయిలో పనిచేసినాం. అట్లనే గౌరవశ్రీ మందకృష్ణ మాదిక్ గారు ఒక నమ్మకం వచ్చి చాలా బాధ్యతలు, ఏ బాధ్యత ఇస్తే, నేను మొదటగా జయదేవ్పూర్ మండల కన్వీనర్ని మాది ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఆ కన్వీనర్ స్థాయి నుంచి మళ్ళా గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేసిన, తర్వాత గజ్వేల్ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ చేసిన, తర్వాత జిల్లా ఉపాధ్యక్షుని చేసిన, తర్వాత రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు చేసిన ఉమ్మడి మెదక్ జిల్లాకు, తర్వాత రాష్ట్ర కో కన్వీనర్గా చేసిన, ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నా. ఇంచుమించు 2 తెలుగు రాష్ట్రాలలో చాలా మీటింగ్లలో, చాలా సమావేశాల్లో చాలా మందిని ఉద్యమాలకు తీసుకురావడం కూడా పనిచేసిన. అట్లా కృష్ణమాదిక్ గారు ఏదైతే పనిస్తారో ఆ పనిని ఖచ్చితంగా నేను చేస్తాననే నమ్మకం ఆయనకుంటుండే, అన్న ఏది చెప్తే అది చేస్తా అని చెప్పి నాకుంటుండే. అట్లా మేము ఒక్కలమే కాకుండా ఉద్యమంలో ఇద్దరం ఉండడం ద్వారా అప్పుడు మిగతా సమాజం కూడా, మిగతా ఉపాధ్యాయ సమూహం కావచ్చు, ఏది ఎంఈఎఫ్లో ఎంఆర్పిఎస్లో, అట్లనే ఎంఆర్పిఎస్లో మిగతా విభాగాలు కూడా మాకు చాలా కోఆపరేటివ్గా, అసలు మీరిద్దరు మీలాగా ఉండాలని అని చెప్పి మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చి ఇంత దూరం తీసుకురావడం జరిగిందంట. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎప్పుడు మొదలైంది, అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏంది, క్లుప్తంగా మీరు చెప్పండి. ఓకే, ఇది 1994 జూలై 7 తారీఖు నాడు ప్రకాశం జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈదుమూడి అనే గ్రామంలో ఆవిర్భవించడం జరిగింది. ఎంఆర్పిఎస్ ఏర్పడడానికి ప్రధాన కారణం, ప్రధాన ఉద్దేశం, ప్రధాన లక్ష్యం ఏంటి అంటే, ఈ భారతదేశం ఒక కుల నిర్మూలన ఉన్నట్టు, కుల వర్ణ వ్యవస్థ ఉన్నటువంటి నిర్మాణం ఉన్నటువంటి భారతదేశం ఇది. అంటే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర అంటే నిర్మాణమైనటువంటి దేశం ఇది. ఈ దేశంలో కొందరికి హక్కులు నిరాకరించబడ్డాయి, కొందరికి విద్య నిరాకరించబడింది. ఇటువంటి పరిస్థితులలో దీన్ని ప్రశ్నించిన వాడు మహాత్మా జ్యోతిబా పూలే. అప్పుడు చదువులు చెప్పిరు, వాళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళకు హక్కులు ఉండాలని చెప్పి పోరాటం చేశారు. కానీ వాళ్ళ ఆధ్వర్యంలో చట్టాలు రాలేకపోయింది. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకొని, ఆయన జ్ఞానవంతుడై ప్రపంచాన్ని చదివి ఈ దేశానికి ఎటువంటి రాజ్యాంగం కావాలని చెప్పి విశ్లేషించిన తర్వాత ఈ వెనుకబడ్డటువంటి కులాలన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి రిజర్వేషన్లు ఉండాలని చెప్పి ఆ అంశాలలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఇంకా ఇతర వర్గాలకు ఆయన రిజర్వేషన్లు కల్పించి, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలకు ఒక రకమైనటువంటి హోదా ఉంది, వీళ్ళకి అసలు హోదానే లేదు, వీళ్ళకు ఒక రకమైనటువంటి ఆర్థిక, విద్య, ఉద్యోగ రంగాల్లో, సంక్షేమ రంగాల్లో కొంత ప్రాతినిధ్యం ఉండాలంటే ఒక ప్రత్యేక కోటా ఉండాలని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ రావడం జరిగింది. అందులో భాగంగా ఎస్సీలకు 15% రిజర్వేషన్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ 15% రిజర్వేషన్ను ఎలా చేసిందంటే, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని అంటరాని కులాలన్నింటినీ కూడా, అన్టచబుల్ కాస్టులన్నింటినీ కూడా ఒక షెడ్యూల్ వేసి ఆర్టికల్ 341 ప్రకారం వాళ్ళందరినీ ఆ షెడ్యూల్లో ఉంచాడు. ఆ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే, ఒక 100 ఉద్యోగాలు వస్తే 100 మెడికల్ సీట్లు ఉంటే, ఏ రకంగా అయినా సరే, అది ఉద్యోగాలు కావచ్చు, విద్య కావచ్చు, 15% రిజర్వేషన్లు ఈ షెడ్యూల్ కాస్ట్లకు ఇవ్వడం జరిగింది. అయితే అప్పటికి ఆ ప్రక్రియ, నిజంగా ప్రాసెస్ అనేది చాలా గొప్ప మార్పు, చాలా గొప్ప అవకాశం దళితులకు ఆ విధంగా జరిగింది. దాని తర్వాత ఈ సమూహంలో ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నట్టయితే 59 ఉపకులాలు ఉంటాయి ఎస్సీలలో. మామూలుగా మనం జనరల్గా మాట్లాడుకుంటే మన ఊళ్ళల్లో మాల, మాదిగా, ఈ బైన్లా కొన్ని కులాలు కనిపిస్తాయి. కానీ ఇందులో 59 ఉపకులాలు ఉంటాయి. ఈ ఉపకులాలలో ముఖ్యంగా ఏంటంటే మాదిగలు మెజారిటీగా ఉంటారు. దాదాపుగా 70% మాదిగలు ఉంటారు ఈ ఉపకులాలలో.
అంటే మిగతా అందరితో పోల్చినప్పుడు వీళ్ళు ఎక్కువ ఉంటారు. అయితే వీళ్ళకు ఒక మాదిగలకు ఏముంది అంటే ఊర్లలో చెప్పులు కుట్టడం, ఒక చనిపోయిన పశువుని తీసుకెళ్లి దాన్ని సాపు చేసి దాన్ని తోలు తీసి వ్యవసాయ పనిముట్లు తయారు చేయడం, తర్వాత ఒక ఎట్టి చాకిరిలో వీళ్ళు ఉండడం, తర్వాత ఆ, వి- ఆ, అన్నిటి రకాలైనటువంటి పండగలకు పబ్బాలకు చావులకు డప్పులు కొట్టడం అంటే వీళ్ళ ప్రధాన వృత్తిగా వీళ్ళకు ఉన్నది. అంటే వీళ్ళు ఏమైపోయారంటే ఇంకా స్వతంత్రం వచ్చి ఫలితాలు వచ్చినా కానీ ఊరికి దూరంగానే ఈ ఫలితాలను అందుకొని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇందులో ఉన్నటువంటి మా సోదర మాల సమూహం ఏంటంటే వాళ్ళు కొంత ఈ మస్కూరి పని లేకపోతే ఒక పరిపాలనకు దగ్గరగా ఉండడం ద్వారా వాళ్ళు చదువుకున్నారు, కొంత పరిపాలన దగ్గర అయినారు. అదేవిధంగా ఉద్యోగాలను కూడా వాళ్ళు ముందు వరుసలో ఉండి సమూహం వాళ్ళ జనాభా తక్కువ ఉన్నా ఎక్కువ ఉద్యోగాలు పొందడం జరిగింది. ఈ ప్రక్రియను ప్రశ్నించిన వారు మొదటగా ఆదిజాంబవ సంఘం అని ఒకటి ఉంటుండే. తర్వాత మొన్న చనిపోయినట్టు మాందా జగన్నాథం గారు, సదాలక్ష్మమ్మ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక ఉద్యమం వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చక కొంత అది వెనుక పోయింది, అది ఆగిపోయింది వాస్తవంగా. అట్లాంటి పరిస్థితుల్లో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు తన ఒక కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వరంగల్ నుంచి ప్రకాశం జిల్లాలో ఉంటున్నాడు. అప్పుడు ఆ సందర్భంలో హైదరాబాద్లో ఒక సమావేశం జరిగినప్పుడు మాదిగలకు అన్యాయం జరుగుతుందంటే ఒక కరపత్రాన్ని నిజాం కాలేజీల గ్రౌండ్ లో చదివి, ఓహో మాదిగలకు ఇంత అన్యాయం జరుగుతుందా, నేను వెంటనే దీన్ని ఈ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో 94లో ఈ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఈ ఉద్యమం ప్రక్రియ కొనసాగి అది అసలు నిజంగానే ఈ దేశంలో మాదిగలు ఒక ఊర్లో నడిబొడ్డు కాడికి రావడానికి లేకపోతే ఊర్లో ఉన్నటువంటి కషీర్కాడ రావడానికి భయపడ్డటువంటి మాదిగలు మొట్టమొదటిసారిగా ఈ తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ దిగ్బంధం చేసి 1996లో మొత్తం ఒక ఉప్పెనల మాదిగ జాతి అంతా కూడా హైదరాబాద్ తరలేదు మా హక్కుల కోసం అని చెప్పి. అప్పుడు నిజంగానే మిగతా సమూహం అంటే అరే మాదిగలు ఎంతమంది ఉంటారా అని మీడియా కానీ పార్టీలు కానీ వాళ్ళందరూ కూడా ఒకసారి ఆశ్చర్యంగా మాదిగల వైపు చూసి నిజంగానే మాదిగల మధ్యలో ఇంత ఆవేదన ఉంది, దీన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో పార్టీలని సపోర్ట్ చేసినాయి, సంఘాలని సపోర్ట్ చేసినాయి. నిజంగా ఈ దేశంలో ఏకైక డిమాండ్ ఏంటంటే ఆర్ఎస్ నుంచి మొదలు పెడితే, రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి మొదలు పెడితే ఆర్ఎస్ఎస్ వరకు కూడా, అంటే లెఫ్ట్ పార్టీలు రైట్ పార్టీలు పరిపాలిస్తున్న పార్టీలు అన్ని కూడా ఏకవాక్య తీర్మానంతో ఒక సానుకూల డిమాండ్ ఏదంటే ఎస్సీ రిజర్వేషన్ల వరకు. ఈ ప్రక్రియలో ఇదంతా జరిగిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం రామచంద్రరాజు కమిషన్ వేసి ఈ ప్రక్రియను పూర్తి చేసి 2004లో ఇది అమలైంది. 2004 నుంచి 2000లో అమలైంది. 2000 నుంచి 2004 వరకు ఇది అమలు జరిగింది. తర్వాత దీన్ని కొంత మాల సోదరులు ఏం చేసినట్టు ఇది టెక్నికల్ గా చట్ట విరుద్ధం ఇది అని చెప్పి 2004లో సుప్రీంకోర్టులో కేసు వేయడం ద్వారా సుప్రీంకోర్టు 2004 నవంబర్లో ఇది రాష్ట్రాలకు చేసేటువంటి అధికారం లేదు కాబట్టి దీన్ని ఏమైనా చేయాలి అంటే దీన్ని చట్టం చేయాలి అంటే పార్లమెంట్ చేయాలని చెప్పి అప్పుడు ఆ సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణ కొట్టేసింది, అంటే రాష్ట్రాలకు అధికారం లేదని కొట్టేసింది. దాని తర్వాత మళ్ళీ 2004 నుంచి మళ్ళీ 2024 ఈ 20 ఏళ్ల ప్రస్థానంలో ఈ ప్రయాణం కొనసాగింది. మళ్ళీ ఎక్కడ కృష్ణమాదిగ గారు తగ్గకుండా మాలాంటి నాయకత్వాన్ని అందరినీ కూడా ఎక్కడ సడలకుండా మమ్మల్ని లక్ష్యం వైపు నడుస్తూనే ఎక్కడ ఏ పార్టీకి లొంగకుండా ముందుకు సాగుతా ఉన్నది. ఇలాంటి ప్రక్రియలో 2020లో మళ్ళీ ఒక తీర్పు వచ్చింది ఆగస్టు 20 నాడు. ఏం తీర్పు వచ్చింది అంటే ఆయన మేము 2004లో చెప్పినటువంటి తీర్పు రాంగు, ఈ రోజు చెప్తున్నాం మేము ఆ రోజు చెప్పిన తీర్పు రాంగ్ అని చెప్పారు వాళ్ళు. అప్పుడేమో వర్గీకరణ రద్దని చెప్పారు. తర్వాత ఏం చేశారు 2020లో మేము గతంలో చెప్పిన తీర్పు రాంగు, నిజంగానే వర్గీకరణ అవసరమే అని చెప్పారు. మరి ఎందుకు చెప్పారు అన్నప్పుడు ఈ షెడ్యూల్లో ఉన్నటువంటి కాస్ట్లన్నీ కూడా మేము అప్పుడు ఏమనుకున్నాం అంటే ఇవన్నీ కూడా హోమోజీనియస్ అనుకున్నాం, అంటే ఒకే రకమైన ఆర్థిక సాంఘిక సామాజిక పరిస్థితులు కలిగినటువంటి కులాలే ఇండ్లు ఉన్నాయని మేము అనుకున్నాం. కానీ ఇందులో కూడా మళ్ళీ వివక్షతలు ఉన్నాయి, ఇందులో కూడా అంతరాలు ఉన్నాయి, కాబట్టి వీటిని పార్టీషన్ చేసుకోవచ్చు అని చెప్పి అప్పుడేం చేసిందంటే ఫుల్ స్టాప్ పెడితే అయిపోయేది, చెప్పలే. మళ్ళీ ఏం చేసిందంటే హయ్యర్ బెంచ్కి రిఫర్ చేసింది. అట్లా 7 బెంచ్లకు రిఫర్ చేయాల్సిన అవసరం వచ్చింది. తర్వాత 2020 నుంచి మళ్ళీ మా ప్రస్థానం సుప్రీంకోర్టులో కేసును వాదించడానికి ప్రయాణం మొదలుపెట్టి ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగ గారు ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యి పంజాబ్ కేసు ఇవన్నీ కూడా గౌరవ నరేంద్ర మోడీ గారితో కూడా ఎంఆర్పిఎస్ నాయకత్వం మాట్లాడి మేము కూడా అమిత్ షా గారితో కూడా కలవడం జరిగింది. అమిత్ షా గారితో 2023 జూన్ 2 తారీఖున అమిత్ షా గారితో కలిసినాం. ఆయన అన్ని విషయాలు చాలా కూలంకషంగా చర్చించి ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పి ఆయన చెప్పి 2023 అక్టోబర్ 2 నాడు కలిసినాం. తర్వాత నవంబర్ 11 నాడు నరేంద్ర మోడీ గారు మా పెద్ద సభకు వచ్చి లక్షలాది మందిలో మాకు హామీ ఇస్తూ సుప్రీంకోర్టులో ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మళ్ళీ దాని వెంటనే జడ్జిమెంట్ బెంచ్ ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి అన్ని చేసి మాదిగల పక్షాన తీర్పు రావడం జరిగిందని చెప్పి మేము విశ్వసించినాం. మొన్న ఆగస్టు 1 తారీఖు నాడు ఈ 7 సభ్యుల ధర్మాసనంలో 6 ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చారు, ఒక్కరు మాత్రమే
దీన్ని గతంలో తీర్పు రాగానే వ్యతిరేకించారు. అయినా ఈ కొందరు మళ్ళీ మాల సోదరులు ఏం చేశారంటే దీని మీద రివ్యూ పిటిషన్ వేశారు. 30 రివ్యూ పిటిషన్లు వేశారు దేశం మొత్తం మీద. 30 రివ్యూ పిటిషన్ అయితే రివ్యూ పిటిషన్లు కూడా 7 ఉంటారు కదా, 7 కాదు, 7 కొట్టేశారు. అవి దీన్ని మళ్ళీ సమీక్ష చేయాల్సిన అవసరం లేదని చెప్పి కొట్టేశారు. ఇప్పుడు 1994 నుంచి ఈ 30 ఏండ్ల ప్రస్థానం కొనసాగినటువంటి ఉద్యమం ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా ఆమోదం పొంది ఇలా రాష్ట్ర అమలుకు వచ్చేసింది. ఆ రోజే అసెంబ్లీ నడుస్తూ ఉన్నది. గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే అక్కడ స్క్రోలింగ్ రాగానే నిజంగానే మాదిగల మీటింగ్లో చాలాసార్లు పాల్గొన్నాడు పెద్ద ఆయన ఏం చేసినట్టే వెంటనే మాదిగలకు అన్యాయం జరిగింది, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, అందరికంటే ముందుగా నేనే దీన్ని అమలు చేస్తా అని చెప్పిండు. మేము అప్పుడు కొంత రిలాక్స్ అయిపోయినాం. ఇక అరే ఉద్యమం ఇక అయిపోయింది, ఉద్యమం బాట నిలబడ్డది, ఇక మాకు ఫలితాలు దక్కబోతున్నాయి అనుకున్నాం. కానీ వెంటనే మొదటి రాష్ట్రంగా ఉంటా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు, అన్ని నోటిఫికేషన్ అమలు చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కొంత అలసత్వం ప్రదర్శించి మా కళ్ళ ముంగట్నే ఉద్యోగ నియామకాలు జరిగినాయి. దసరా కంటే ముందు ఏదవి టీచర్ పోస్టులు నింపారు. అలా వర్గీకరణ వల్ల అయితే కొంత ఎక్కువ జాబులు వచ్చే అవకాశం ఉంటుంది, అది కోల్పోయినాం. అట్లాంటి పరిస్థితులలో మేము మళ్ళీ మరి ఎటువంటి ప్రలోభాలకు లేకపోతే ఒత్తిళ్లు జరుగుతున్నాయా ఈ ప్రభుత్వం దగ్గర అనే ఉద్దేశంతో రేపు మళ్ళీ సబ్బండ వర్గాలను ఏకం చేసి, నిజంగా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రక్రియ అక్కడ జరుగుతున్నది. ముఖ్యంగా మన తెలంగాణలో ఒక ఏబిసిడి అంశం మీద ఇలా మాకు గర్వంగా చెప్పుకుంటున్నాం, గొప్పగా చెప్పుకుంటున్నాం. ఒక మాదిగలుగా మేము ఊరికి దూరంగా ఉన్నా కానీ సబ్బండ వర్గాలన్నీ కూడా ఇలా మా అండగొచ్చి మేము మీకు అండగా ఉంటున్నాం అని చెప్పి ఈ ప్రక్రియలో పాల్గొంటాం అన్నారు. మొన్న మేము ఉస్మానియా యూనివర్సిటీలో మేధావుల సమావేశం నిర్వహించిన ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆ మేధావుల సభకు బ్రాహ్మణుల నుంచి మొదలు పెడితే ప్రతి కమ్యూనిటీకి సంబంధించిన మేధావులందరూ వచ్చి కూడా ఈ సంఘీభావం ప్రకటించి మా పోరాటంలో ముందుంటని చెప్పారు. అట్లా రేపు కవులు గాయకులు అందరూ కూడా ఒక్కటై ఇలా ఈ 1,00,000 డప్పులు 1000 గొంతులు అనేటువంటి కార్యక్రమం విజయవంతం చేయడానికి సబ్బండ వర్గాలు ఏకమై ముందుకు వస్తా ఉన్నాయి. ఆ ప్రక్రియలో భాగంగా మేము అందరం కూడా ఇలా గ్రామానికి వెళ్తున్నాం, సమాజాన్ని మాదిగ సమాజాన్ని సమాయత్తం చేస్తున్నాం. అట్లే మిగతా సమాజాన్ని అందరినీ కూడా మాకు మద్దతుగా రావాలని చెప్పి వాళ్ళందరినీ కూడా మేము కూడగడుతూ ఉన్నాం. ఆ ప్రక్రియలో భాగమే ఇది 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే ప్రోగ్రాం రేపు హైదరాబాద్ లో ఒక చరిత్ర లిఖించబోతుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. ఏబిసిడి వర్గీకరణ ద్వారా కేవలం మాదిగ వారికే లబ్ధి చేకూరుతుందా, ఇతర కులాలు కూడా ఏమైనా లాభం పొందే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 100% అన్న. ఎందుకంటే మొన్ననే మేము ఒక సమావేశం మాట్లాడుకున్నప్పుడు మాదిగ మేధావుల సమావేశము, మాదిగ ఉద్యోగుల సమావేశం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది. అక్కడ ఒక ప్రొఫెసర్ గజ్వేల్ ఈశ్వర్ అని అన్నొచ్చి ఆయన ఆవేదన ఆయన మాట్లాడగలిగింది. అక్కడ ఆయన ఎవరు అంటే మాదిగ కాదు, మాల కాదు, ఒక చిందు సామాజిక వర్గం. అంటే చిందులు అంటే మాదిగల ఆశ్రిత కులంగా ఉండి మాదిగల దగ్గర కొంత డబ్బులు కొంత ఏదో తీసుకొని అక్కడ రకరకాల పౌరాణిక అవి నాటకాలు వేస్తూ ఉంటారు. ఆ కులం నుంచి ఆయన ప్రొఫెసర్ అయింది కదా. అంటే ఆయన ప్రొఫెసర్ అవడం ద్వారా నిజంగా ఒక మాదిగగా నాకు ఒక దృక్పథం ఉంటుండొచ్చు. ఒక నిజంగా ఆయన ఆ ప్రొఫెసర్ అయింది కాబట్టి ఆ ప్రొఫెసర్ స్థాయిలో ఆయన జాతికి సంబంధించిన అంశాలను కూడా ఈ ప్రపంచం ముందు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ జాతిలో ఆయన చూసి చైతన్యం కావడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది నిజంగా మాదిగల కొకుల కోసమే కాదు, మాదిగల వాటా మాదిగలకు కావాలంటున్నాం, ఎవరిది మాకు కావాలంటలేదు. రెండోది గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు చెప్పారు, ఈ ఈ దేశంలో నిజంగా ఒక బీసీలకు ఒక రెడ్లకు ఏమైనా ఇష్యూ వచ్చిందనుకో నేను బీసీల వైపు ఉంటా అని చెప్పిండు. అట్లే ఎస్సీలకు బీసీలకు వచ్చిందనుకో నేను ఎస్సీల వైపు ఉంటా అని చెప్పిండు. అట్లే మాదిగల వైపు వచ్చిందనుకో నేను మాదిగల వైపు ఉంటాను. అట్లనే మాదిగలకు దానికన్నా తక్కువ ఉపకులాల వైపు ఏమైనా సమస్య వచ్చిందనుకో నేను ఉపకులాల వైపే ఉంటా అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఏ గ్రూప్లో ఉంచాలని చెప్పి, ఎందుకంటే వాళ్ళ మొదటి అవకాశం నా ఉపకులాలకే రావాలి, వాళ్ళకే అందాలి, వాళ్ళకి మిగిలిన తర్వాతనే మిగతా బి కానీ సి కానీ డికి రావాలని చెప్పి ఆయన ప్రతిపాదన పెట్టడం జరిగింది. కాబట్టి కేవలం మాదిగల కోసమే కాదన్న, ఇది ఖచ్చితంగా మిగతా సబ్బండ 59 కులాలకు కూడా వారి వారి జనాభా ప్రకారం వాళ్ళకు పథకాలు ఫలితాలు ఉద్యోగాలు అందడానికి అవకాశం ఉంటుందన్నాయి. దళిత సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం అందరూ అన్నదమ్ముల్లాగా ఉంటున్న తరుణంలో ఎంఆర్పిఎస్ అనేది వీరిని విడగొడుతుంది అని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఉంది. దానిపై మీ మాటల్లో. సరే అన్న, ఇప్పుడు ఎస్సీలను విడగొడుతుంది ఎంఆర్పిఎస్ అనేది ఒక చర్చ చేసినప్పుడు ఈ అంశం చాలా సందర్భాల్లో చర్చకు వచ్చింది. నువ్వు ఇప్పటి వరకు ఏ గ్రామమైనా వెళ్ళండి, వెళితే అంటే మా విలేజ్లో చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా ఒక 3 పోషమ్మ గుళ్ళు ఉంటాయి. ఒకటి మిగతా బీసీ ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక పోషమ్మ గుడి ఉంటుంది. అట్లనే మాల సామాజిక వర్గానికి సంబంధించి ఒక పోషమ్మ గుడి ఉంటుంది. మాదిగలకు ఒక పోషమ్మ గుడి ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పోషమ్మ గుళ్ళు కృష్ణమాదిగా పుట్టక ముందే ఎప్పుడో తతలు అడిగట్టారు కదా.
ఎంఆర్పిఎస్ పుట్టకముందే కట్టారు కదా. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు మొన్న ఏదైతే తీర్పిచ్చిందో వీళ్ళంతా హెటరోజోనియస్, అంటే వీళ్ళందరూ కూడా వివిధ సాంస్కృతిక సంబంధించినటువంటి అంశాలు కలిగి డిఫరెంట్గా ఉన్నారు కాబట్టి వీళ్ళను పార్టీషన్ చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి నేనేమంటున్నంటే ఇక్కడ కృష్ణమాదికి వచ్చిన తర్వాతనే విడగొట్టలేదు, మరి అంతకుముందు అంతర్గత వివాహాలు లేవు కదా. నువ్వు మామూలు చెప్తే కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు. మాలలకు సంబంధించినటువంటి కల్చరు ఆ ఫుడ్ అంతా ఒక రకంగా ఉంటుంది, మాదిగలకు సంబంధించినటువంటి కల్చరు ఫుడ్ ఒక రకంగా ఉంటుంది. వీళ్ళకి బియ్యం పొత్తు లేదు, కయ్యం పొత్తు లేదు. కాబట్టి ఎంఆర్పిఎస్ విడగొడుతుంది అని చెప్పడం అనేది మాత్రం ఒక రకమైనటువంటి ఆరోపణ అనేది మేము అనుకుంటున్నాం. అంతే. అట్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఏమన్నారు, కలిసిన తెలుగు వాళ్ళందరూ విడగొడుతున్నారు అన్నారు. వాస్తవంగా తెలంగాణ అస్తిత్వం వేరు, ఆంధ్ర అస్తిత్వం వేరు. ఆ అస్తిత్వం ఆధారంగా మనం పోరాటాలు చేసాం, తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి మాదిగల అస్తిత్వం వేరు, మాలల అస్తిత్వం వేరు. కాబట్టి ఇక్కడ ఎంఆర్పిఎస్ విడగొడుతుంది అనేది ఒక అర్థం లేనటువంటి ఆరోపణ. ఎంఆర్పిఎస్ ఉద్యమం పేరుతో కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారని అభియోగం ఉంది, అది మీరు ఎలా చూస్తారు? ఓకేనా, ఈ భారతదేశంలో ఏ వ్యవస్థ నడవాలన్నా, ఈ భారతదేశంలో ఏ ఉద్యమం నడవాలన్నా, లేకపోతే ఎక్కడైనా సరే ఇప్పుడు మనం చిన్న కార్యక్రమం నిర్వహణ చేసుకోవాలంటేనే అది సొంత కార్యక్రమం కాకుండా ఒక పబ్లిక్ కార్యం నిర్వర్తించాలంటే ఖచ్చితంగా ఆర్థిక వనరులు అవసరం. ఇట్లాంటి పరిస్థితులలో ఖచ్చితంగా ఆర్థిక సహకారం తీసుకున్నాం మేము. ఇప్పుడు మేము నిజంగానే మాదిగలుగా మా దగ్గర ఆర్థిక వనరులు లేవు, మాకు మీడియా సంస్థలు లేవు, మాకు రాజకీయ సంస్థలు బలమైన సంస్థలు లేవు, మేము నిజంగానే పేదోళ్ళం. అట్లాంటివి మేము ఎట్లా నడిపించినాం అన్నప్పుడు ఈ సమాజానికి మేము చాలా సేవ చేసినాం. ఈ సమాజం అంతా కూడా మాకు ఏం చేసిందంటే మద్దతు నిలబడి ఓహో మాదిగలు 1996ల ఖాళీ నడకతోటి హైదరాబాద్కి వచ్చి వాళ్ళ హక్కుల కోసం నిలబడుతున్నారు కాబట్టి ఈ మాదిగల వైపు మేము ఉండాలని చెప్పి ఈ సమూహం అంతా కూడా, మిగతా సమూహం అంతా మాకు అండగా నిలబడి ఆర్థికంగా మమ్మల్ని ఆదుకున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మేము 3 దశాబ్దాలుగా ఇక్కడ దాకా కొనసాగి ఈ ఉద్యమాన్ని నిలబెట్టుకోగలిగినాం. నిజంగానే ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న జరిగితే జరగవచ్చు, లేకపోతే అది కూడా వాస్తవం కాదు, కానీ అవేమన్నా ఉంటే ఇప్పటి వరకు ఎంఆర్పిఎస్ ఇంత దాకా నిలబడకపోయేది కాదు. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు చాలా కఠినమైనటువంటి ఆదేశాలు ఇస్తూ ఉంటారు. అటువంటి ఎవరైనా పాటిస్తున్నారు అని తెలిస్తేనే వాళ్ళని సంఘంలోకి తీసేస్తుంటారు. అటువంటిది ఏం లేదన్నా. రెండో అంశం వసూలు అనే ఒకటి మీరు పదం వాడిరు కాబట్టి, మన కళ్ళమ్మగడ జరిగిన తెలంగాణ ఉద్యమంలో చాలా కార్యక్రమాలు జరిగినాయి. వంట వార్పు నుంచి మొదలు పెడితే మిలియన్ మార్క్స్ దాకా జరిగినాయి. అంటే ఒక చిన్న కార్యక్రమం ఇది, అదేమో విధ్వంసం దాకా జరిగినాయి. మరి ఆ డబ్బులన్నీ ఎడికెళ్ళి వచ్చినాయి అంటే ఎవరో సహకారం ఇచ్చారు కదా దాతలు. దాన్నేమో చందాల రూపంలో అంటున్నాము, ఆర్థిక సహకారం అంటున్నాం. కానీ ఎంఆర్పిఎస్కి వచ్చేసరికి ఏమంటున్నాం, వసూలు చేస్తారు అంటున్నాం. అంటే ఇది ఒక కుల సంఘం కాబట్టి, లేకపోతే అట్టడుగు వర్గాల వీళ్ళు ఒక చైతన్యమై బయటకు వస్తారు కాబట్టి ఆ వాడే పదం కూడా కొంచెం గౌరవంగా వాడాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ఎటువంటి వసూల్లో పాల్పడలేదు. మా కార్యకర్తలు చూస్తే చాలా మంది ఇల్లు లేక ఏది లేక నిజంగా పేదరికంలో ఇంకా 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న కార్యకర్తలకు కూడా అసలు ఆర్థిక పరమైన బలం లేకనే ఇంకా ఉన్నారు. కాబట్టి ఇది పూర్తి మాదిగల మీద అక్కసు వెలగట్టడానికి మాత్రమే చెప్తుందన్న. కాబట్టి అటువంటి వసూలు కానీ ఆ వసూలు అనే పదమే వాడద్దని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంఈఎఫ్ పాత్ర ఎంతవరకు ఉంది మీ మాటల్లో? ఓకే, వాస్తవంగా ఎంఆర్పిఎస్ మొదలైన నాడు ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువ ఇది మాదిగలలో. అయినా అక్కడక్కడ ఉన్నటువంటి మాదిగ ఉద్యోగులు ఏం చేశారంటే అది ఏదో పోరాటం జరగబోతుంది, మన జాతికి ఏదో హక్కులు రాబోతున్నాయి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపుని అందుకొని అసలు వాళ్ళు కూడా ఎంఆర్పిఎస్ కార్యకర్తలాగానే పనిచేసారు. అట్లా ఒక నిర్మాణంగా లేకుండానే, అంటే ఒక సంఘము, ఒక జిల్లా, రాష్ట్ర బాడీ లేకుండానే చాలా పనులు జరిగినాయి ఎంఆర్పిఎస్కు అనుబంధంగా ఎంఈఎఫ్. ఈ ఎంఈఎఫ్ ఏం చేసిందంటే వచ్చిన కార్యకర్తలకి వాళ్ళకు ఛార్జీలు ఇవ్వడం, లేకపోతే వాళ్ళ ఆశ్రయం ఇవ్వడం, వాళ్ళకు తిండి పెట్టడం, చిన్న చిన్న వాటిలో ఈ పాలు పంచుకున్నారు. కొన్ని సమావేశాలు అయినప్పుడు వాళ్ళు కొంత పై స్థాయిలో ఉన్న అధికారులు కూడా కొంత అప్పుడప్పుడు సహకరించి ఉద్యమంలో ఆర్థికంగా చాలా కీలక పాత్ర పోషించారు. ఇట్లాంటి పరిస్థితులలో ఈ ఎంఈఎఫ్ అనేది ఒక ఎస్టాబ్లిష్ లేకుండానే అనుబంధంగానే పనిచేస్తూ ఉన్నది. కాబట్టి 2011లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఎంఈఎఫ్గా రిజిస్టర్ అయింది. ఎంఆర్పిఎస్కి అనుబంధంగా ఎంఈఎఫ్ రిజిస్టర్ అయ్యి ఆ రిజిస్టర్ అయినటువంటి సంఘం మళ్ళీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు, డివిజన్, మండల కమిటీల వరకు విస్తరించి దాని ఒక బైలాస్ పెట్టుకొని ఏ కార్యక్రమం ఉన్నా మాదిగల అభ్యున్నతి కోసం, పేదల పక్షాన నిలబడడం కోసం, అట్లనే ఎంఆర్పిఎస్ జరిగేటువంటి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు తీసుకున్న నిర్ణయాలలో ప్రముఖ పాత్ర పోషించాలని చెప్పి అందులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎంఈఎఫ్ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంఈఎఫ్ ఉంది, తెలంగాణలో ఎంఈఎఫ్ ఉంది, కర్ణాటకలో ఎంఈఎఫ్ ఉంది, మహారాష్ట్రలో ఎంఈఎఫ్ ఉంది, అట్లనే తమిళనాడులో కూడా ఎంఈఎఫ్ ఉంది. అంటే రిజిస్టర్డ్గా అక్కడ రాష్ట్ర శాఖలు పనిచేస్తూ ఉన్నాయి. అట్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంఆర్పిఎస్ ఏమో చాలా రాష్ట్రాల్లో
14 రాష్ట్రాల వరకు విస్తరించింది. అట్లనే ఎంఈఎఫ్ మాత్రం ఇప్పుడు ఒక 5 రాష్ట్రాలలో రాష్ట్ర కమిటీ పనిచేస్తూ ఉన్నది. ఆ ఎంఈఎఫ్ ప్రధాన పాత్ర ఏంటి అంటే ఎంఆర్పిఎస్కు సైద్ధాంతికంగా సిద్ధాంతపరంగా బోధించడం, వాళ్ళకి ఆర్థికంగా వెనుక నిలబడడం ప్రధాన ఉద్దేశం ఎంఈఎఫ్కి సంబంధించినటువంటి పాత్ర. ఎక్కడా లేని విధంగా చేబర్తిలో మహనీయుల విగ్రహాల ఏర్పాటులో మీ పాత్ర ప్రముఖంగా ఉంది. అలాగే చేబర్తి గ్రామానికి ఉన్న విశిష్టత మీ మాటల్లో. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. అయితే వాస్తవంగా మేము దండోరోద్యమం ప్రస్థానం అయిన తర్వాత నాకు ఒక టీం ఉంటుంది చేబర్తిలో. వాస్తవంగా కొంత విద్యలో వెనుకబడడం, నేను ఉద్యోగం అయిన తర్వాత నేను చదువుకుంటప్పుడు కూడా నేను క్లాస్లో ఫస్ట్ వ్యక్తిని అప్పుడు కూడా. అయినా సరే నా వంతుగా నేను మ్యాథమెటిక్స్ కానీ మిగతా అంశాలు కానీ నేను దగ్గర కూర్చొని పెట్టుకొని ఊర్లో చెప్పేవాడిని. అట్లాంటి సందర్భంలో మేము దండోరోద్యమం వచ్చిన తర్వాత మా ఊరికి ఒక విశిష్టత ఉండాలి, మా ఊరికి సంబంధించినటువంటి ఒక హిస్టారికల్గా ఒకటి అందరు చర్చించుకోవాలనే ఉద్దేశంతో, అట్లనే ఈ మహనీయులను కూడా మనం చదువుకున్నాం కాబట్టి వాళ్ళని ఊళ్ళో ప్రతిష్ఠిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా చేబర్తి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవనరావు, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే 4 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో నిజంగా మా యువత, అప్పుడు ఉన్నటువంటి మా యువత అందరితో కూర్చొని మాట్లాడినప్పుడు నా మాట అందరూ వినేది, అందరు వింటారు కూడా. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే, అన్న నువ్వు చెప్తే మేము వింటాం, మనం నిజంగానే ఇది చాలా గొప్పగా, అన్న కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేస్తున్నందుకు మేము సంతోషపడుతున్నాం అని చెప్పి ఎంఆర్పిఎస్ ఆర్గనైజేషన్లో పనిచేసుకుంటూ, నేను ఉద్యోగ విభాగము, మా యువత అంతా కూడా ఎంఆర్పిఎస్లో పనిచేస్తూ, అదే ఇంకా మాల సామాజిక వర్గ మిత్రులు కూడా అందరం కలిసి ఆ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా అప్పుడు తీసుకున్న నిర్ణయాలలో చాలా మంది అనుకున్నప్పుడు, అప్పుడు మేము చాలా 2011లో ఇనాగరేషన్ చేసినాం, కానీ దానికంటే ఒక 2-3 ఏళ్ల ముందు ఆ ప్రక్రియ జరిగింది. అంటే ఒక 15 ఏళ్ల కింద అందరూ అనుకుందరు ఈ పోరగాళ్ళకి ఏం పర్లేదు వీళ్ళతో అవుతుందా అనుకుందరు. కానీ మాకున్న పట్టుదలను, చేయాల్సిన మోమాటలు లేనితనమో కానీ అందరు కలిసి మా ఊర్లో ఉన్న పెద్దలందరి సహకారంతో మా కుల పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడినాం. అరే బిడ్డ మీరు మంచి పని చేస్తారా, మీకు సహకరిస్తామని వాళ్ళు కూడా సహకరించారు. ఇందులో ముఖ్యంగా వాస్తవంగా ఏంటంటే, నేను నా ప్రయాణంలో ప్రతి సందర్భంలో నన్ను వెంటుండి నడిపించే బాధ్యతలో భాగంగా మా నాన్న చాలా నాకు ఇన్స్పిరేషన్. అట్లనే మొదటగా నా మిత్రులలో మా మిత్రులు జారణి యాదగిరి, టప్పరాజు, అదేవిధంగా సత్యము, దయాకరు, కనకరాజు, గంగాధరు, కృష్ణ అండ్ ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు యూత్. వాళ్ళందరూ కూడా, సురేష్, కనకరాజు, వీళ్ళందరూ కూడా ఏంటంటే నేను ఏది చెప్తే అది వాటన్నిటిని కూడా అన్న చెప్పింది బాగుంటుందని చెప్పి చాలా క్రియాశీలకంగా పనిచేసి మేము బండ్లు వేసుకొని మొత్తం ఈ హైదరాబాదు రకరకాల ప్రదేశాలు తిరిగి 4 విగ్రహాలు పెట్టడం జరిగింది. ఆ విగ్రహాల్లో భాగంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిక్ గారిని, స్వర్గీయ గద్దర్ గారిని, అదేవిధంగా కదిరి కృష్ణ గారిని, గోగు శ్యామల గారిని, ఇంకా ఈ లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులందరినీ కూడా మేము ఒక వేదిక మీద తీసుకొచ్చి ఆ రోజు పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి ఊరికి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇది ఆ విగ్రహాలకు సంబంధించినటువంటి అంశం. ఇకపోతే మా విలేజ్కి సంబంధించి వాస్తవంగా ఒక లోటు ఉంటుంది. మా విలేజ్కి ఇప్పటి వరకు చేబర్తి అనే ఊరికి ఆ బస్సు పోవడానికి కానీ ఒక రూట్ ఉండేది కాదు. అట్లనే ఆ సైన్ బోర్డు కూడా ఇప్పటికి కూడా ఒక మెయిన్ రోడ్డు మీద మా ఊరికి పోవడానికి సైన్ బోర్డు లేదు. అట్లనే ఆ ఊరు పేరునే నా ఇంటి పేరుగా మార్చుకొని ఇలా నా ప్రస్థానం కొనసాగిస్తా ఉన్నా. ఇందులో భాగంగా ఒక ప్రత్యేకత ఏంది చేబర్తికి అంటే, ఇప్పుడు ఈ తెలంగాణ ఒక దక్కన్ పీఠభూమి, ఈ పీఠభూమి ఎత్తైన ప్రదేశం. అందులో ఈ జియోగ్రాఫికల్గా చేబర్తి అనేటువంటి ఊరు చాలా ఎత్తైనటువంటి ప్రదేశము. అక్కడ మా చేబర్తి పెద్ద చెరువు నుంచి అలుగు బారితే ఆ నీరు ప్రయాణించుకుంటూ వెళ్ళి మన మొత్తం గోదావరిలో కలవడానికి అది బయలుదేరుతూ ఉంటుంది. అంటే ఒక జియోగ్రాఫికల్గా ఎత్తైన ప్రదేశం. అందులో భాగంగానే దీని పైననే కొండపోచమ్మ రిజర్వాయర్ ఉంటుంది. అంటే కొండపోచమ్మ రిజర్వాయర్ గోదావరి నుంచి నీళ్లు మళ్ళీ ఇక్కడ దాకా వస్తాయి. ఈ నీళ్ళని ఇక్కడ నుంచి వదిలేస్తే గ్రావిటీతోటే మళ్ళీ కిందికి వెళ్ళిపోవడానికి ఒక సైంటిఫిక్ నిర్మాణం జరిగింది అక్కడ. అందులో భాగంగానే మా చేబర్తి నుంచి వెళ్ళేటువంటి నీళ్లు కూడవేలి వాగు పేరు మీద జన్మస్థలంగా చేబర్తికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దాన్ని గౌరవ కేసీఆర్ గారు కూడా, మేము ఇప్పుడు సార్కు అప్పీల్ చేస్తా ఉన్నాం, మీ పక్కకే ఉన్నాం సార్, దాన్ని మీరు ఈ యొక్క ప్రత్యేక స్థానంగా గుర్తించి, కూడవెల్లి జన్మస్థానం కాబట్టి ఆ కూడవెల్లి జన్మస్థానానికి కొంత ప్రత్యేకత ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా దీనికి ఒక ప్రత్యేక స్థానం కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇకపోతే మేము గ్రామంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కొంత యువత అంతా కూడా చెడు వ్యసనాలకు పోకుండా చదువుకునే దిశగా పోయే విధంగా, ఉద్యమాలు నేర్చుకునే విధంగా, అంటే సమాజంలో మాట్లాడే విధంగా, ప్రశ్నించే విధంగా యువతను తయారు చేయడం జరిగింది. ఆ యువత అంతా కూడా వివిధ వృత్తులలో ఇలా మంచి పొజిషన్లో ఉన్నారు. చేబర్తి అంటే ఒక చైతన్యమైనటువంటి ప్రదేశం అని చెప్పి ఒక పేరు వచ్చింది. దానికి మా సోదరులు, తమ్ముళ్ళందరూ కూడా చాలా బాగా ఒక సిన్సియర్గా పనిచేస్తారని చెప్పి ఒక పేరు కూడా ఉంది. అది దానికి మేము చాలా సంతోషిస్తున్నాం.
ఆది దంపతులు, యువ దంపతులు టీచర్లుగా ఎంతోమందికి విద్యను బోధిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మీరు యువతకు ఇచ్చే సందేశం. ఓకే అన్న. వాస్తవంగా ఏంటంటే మేము ఉద్యోగానికి వచ్చిన తర్వాత మా ఉద్యోగానికి సంబంధించి కూడా రకరకాల సంఘాలు ఉంటాయి. టీచర్ సంఘాలు, ఎంప్లాయీ సంఘాలు ఉంటాయి. అక్కడ కొన్ని రోజులు నేను అక్కడ కూడా పనిచేసిన. కాకపోతే ఆ ఒక సిద్ధాంతాల ప్రకారం రకరకాల సంఘాలు నడుస్తూ ఉంటాయి. బట్ అక్కడ ఒక ఉద్యోగులకు సంబంధించిన అంశాల మీద పోరాటాలు చేయడానికి కొంత సంఘాలు టైం వెచ్చిస్తూ ఉన్న సందర్భంలో ఆ, నా జాతి కోసం వెచ్చిస్తేనే బాగుంటుందనే ఆలోచనతోటి మేము ఎక్కడి నుంచి అయితే వచ్చినామో ఆ మూలాల్ని కొంత టచ్ చేసుకుంటూ పోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఈ దారి ఎంచుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు వాస్తవంగా మేము జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాస్తవంగా నేనేమనుకుంటా అంటే ఒక ఉద్యోగి జీవితంలో ఒక ఇల్లు కట్టుకుంటాడు, అవసరమైతే ఒక కారు కొనుక్కుంటాడు, లేకపోతే ఎక్స్ట్రా ఒక ప్లాట్ కొనుక్కుంటాడు, పిల్లలు చదివించుకుంటారు. అంతకంటే ఎక్కువ చేసేదేం లేదు. కాకపోతే మన వ్యక్తిగతమైనటువంటి కొన్ని దుబారా ఖర్చులు తగ్గించుకొని మనం ఒక బుద్ధుడు చెప్పినటువంటి బాటలో, కృష్ణమాధవి చెప్పినటువంటి ఒక నిబద్ధతలో మనం ప్రయాణం చేసినప్పుడు నిజంగా మిగతా ఖర్చులను తగ్గించుకొని ఈ సమాజంలో భాగస్వాములై నిర్మించడానికి కొంత అవకాశాలు నేను ప్రాక్టికల్గా నేను ప్రొసీడ్ అవుతా ఉన్నా, అది సాధ్యం అవుతుంది. అట్లనే ఆ, నిరుద్యోగులకు, లేకపోతే యువతకు నేను ఇచ్చే ఒక ముఖ్యమైన సందేశం ఏంటి అంటే మన చుట్టూ ఈ గ్లోబలైజేషను, ఈ ఏంటంటే ఇదంతా కూడా ప్రపంచీకరణ మన చుట్టూ వచ్చేసి మనకు తెలియని అంశాలు మనతో కొనిపిస్తూ ఉన్నది. సెల్ ఫోన్ కావచ్చు, ఇంకా రకరకాల వ్యసనాలు కావచ్చు. ఇప్పుడు హై స్కూల్ స్థాయిలో పిల్లలంతా కొంత చెడిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి మన జీవిత లక్ష్యం ఏంది, మన కుటుంబ నేపథ్యం ఏంది, మన గోల్ ఏంది అనేది ఒక స్పష్టత ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి డీవియేషన్ లేకుండా నీ ప్రయాణంలో ముందుకు సాగాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యువత అందరికి కూడా నేను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. అదే సందర్భంలో నీకు రకరకాల వ్యాపకాలు ఉన్నాయి. ఫోన్ పట్టుకునే బదులు ఒకసారి పుస్తకం పట్టుకో, చదవడం ద్వారా చాలా అంశాలు తెలుస్తాయి, ఒక అభిప్రాయాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ టెక్నికల్గా ఉన్నటువంటి డివైజులు కాకుండా పుస్తకాల వైపు పోయినప్పుడు యువత ఖచ్చితంగా వాళ్ళ యొక్క మనస్తత్వం మారుతుంది. నేను ఎందుకు అప్పీల్ చేస్తా ఉన్న యువత కంటే రేపు ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సర్పంచులో లేకపోతే ప్రజాప్రతినిధులో ఈ వ్యవస్థలు నడిపించేది మీరే. కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యవస్థలను మార్చే విధంగా జ్ఞానాన్ని పెంచుకొని ఈ సమాజంలో ఒక మంచి సమాజ నిర్మాణం చేయడానికి మీరందరూ కూడా పుస్తకం వైపు వెళ్లాల్సిందిగా, జ్ఞానం వైపు వెళ్లాల్సిందిగా నేను వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. చేబర్తి యాదగిరి ఎంఈఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ తన జాతి కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యాదగిరి గారు ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమంది విద్యార్థులకు విద్యాభ్యాసం చేస్తూ సమాజ సేవలో తన వంతు పాత్ర పోషిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న చేబర్తి యాదగిరి గారు, వారు భవిష్యత్తులో ఏదైతే కోరుకున్నారో వారంతా నెరవేరాలని వారి విలువైన సమయం మాకు కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నగారు. నమస్తే.